జై కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, బీజేపీ నాయకులారా, ముందుగా మీడియా అన్నలందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్లో లక్షలాది మంది విద్యార్థులు సిజేపీగా ఏర్పడి కాంగ్రెస్ జనతా పార్టీగా ఏర్పడి ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం మనం చూసినాం. దాదాపు మళ్ళీ దేశవ్యాప్తంగా యువత అనేది రోడ్ల మీదకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున నిరసన దాదాపు కొన్ని సంవత్సరాలలో మళ్ళా ఇదే అని మనందరికీ తెలుసు. మరి నిరసనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం జరిగింది. మరి ఈరోజు మరి అదే సంఘటన పైన కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి లాఠీ చార్జ్ కావచ్చు, విద్యార్థులపైన వారు చేస్తున్న దమనకాండ నిరసిస్తూ తన 50వ జన్మదినాన్ని జరుపుకోకుండా మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది విద్యార్థులతోటి కేటీఆర్ గారు వారికి సంఘీభావం తెలుపుతూ ఇలా పెద్ద ఎత్తున ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. మరి తెల్లారే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం కూడా జరిగింది. మరి కేటీఆర్ గారికి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం తెలిపితే ఈరోజు ఆ యువతను రెచ్చగొడుతూ మతాల పేరు మీద ఇంకో పేరు మీద రెచ్చగొడుతూ ఓట్లు దండుకున్నట్టు బీజేపీ నాయకులు జీర్ణించుకోక ఈ యూత్ ఆదరణను చూసి ఓర్వలేక స్థానికంగా కొంత ఏదన్నా గడిబిడి చేయాలి, కొంత అల్లరి క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్థానిక బీజేపీ నాయకులు క్యాంప్ ఆఫీస్ ముట్టడాన్ని ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో అసాంఘిక కార్యక్రమాలను చేసుకుంటూ ఒక అల్లరి తయారు చేసే వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం బీజేపీ నాయకులకు, నిన్న మాట్లాడిన సోదరులకు కావచ్చు, అంతకుముందు మాట్లాడిన సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం. సిరిసిల్ల అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే సిరిసిల్ల. సిరిసిల్లను కేటీఆర్ను వేరు చేయడం మీ తరం కాదు. ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళైనా రాసి పెట్టుకోరు బిడ్డ. కేటీఆర్ అనేటాన్ని జీవితంలో ఇక్కడ ఓడిపోడు. మీరు తలకిందుల తపస్సు చేసినా 3 రోజులు తిరిగినా ఇలా కేటీఆర్ గారికి సిరిసిల్లకు ఉన్న బంధం తల్లి కొడుకుల బంధం. ఇలా కేటీఆర్ గారు సిరిసిల్లకు ఏం చేయాలనో అన్నీ చేసిండు. ఒకసారి చూడురి, 10 ఏళ్ళ కింద సిరిసిల్ల ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే ఒకసారి చూడండి. అభివృద్ధి అనేది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎవరన్నా దేశంకి వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళ కింద ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని మీ నాయకులు ఇంటికి పోయాన్ని అడుగురి, అబ్బాయి ఎంత మారింది అనేది కనిపిస్తుంది. ఇలా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఇలా మేం చేయాలి, ముట్టడి చేయాల్సి వస్తే బీజేపీ నాయకుల ఇల్లు ముట్టడి మేం చేయాలి. ఇలా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిండు నీటు ప్రశ్నపత్రం లీకేజ్ అయితే. ఇలా నీ కొడుకు ఫోక్సో కేసులో అరెస్ట్ అయింది కదా, జైలు నుండి వచ్చిండు కదా, దానికి నైతిక బాధ్యత వహిస్తూ నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు రాజీనామా చేయించే విధంగా మేము మీ ఇల్లు ముట్టడి చేయాలి. అడ్డం దొడ్డమైనటువంటి పసలేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తస్మా జాగ్రత్త బీజేపీ నాయకులారా. నిన్న ఒక సోదరుడు మాట్లాడిండు, మాటలమాది అనేటువంటి వ్యక్తి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మాకు కూడా నోరుంది, 1కి 10 మాట్లాడతాం, కానీ మాకు ఆ సంస్కృతి మాది అది కాదు. ఆయన మీద చేసినావు కదా నేరల ఘటన పైన కావచ్చు, లేదో బేరసారాలు చేసినావు, ఆ కుటుంబాన్ని పోయి అడుగు, వాళ్ళ కుటుంబాలను మాదేం చేసిండో తెలుస్తుంది. ఇలా 10-20 మంది పట్టాలు పోతే అనేక మందికి పట్టాలు ఇప్పించిండు. అక్కడ టెక్నికల్గా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏదో చెప్పిన దాన్ని నమ్ముకొని నువ్వు మాట్లాడకు. ఇలా బట్టీలన్నావు లీగల్గా అప్పుడున్న అటువంటి అధికారులు మదనటువంటి జైలు వేసేందుకు విశ్వ ప్రయత్నం చేసారు, వాళ్ళతోటే కాలే. ఇలా పాపం 1 రూపాయి కూడా ఎక్కడ కూడా ఒక అవినీతి కానీ ఏది కానీ లేకుండా మచ్చలేని నాయకునిగా మాటలమాది ఉన్నాడు. ఆయన పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం. బిడ్డ మొన్నటిదాకా మా క్యాంప్ ఆఫీసులోనే ఉన్నాడు కదా, ఇక్కడ ఉన్న టౌన్ అధ్యక్షుడు మొన్నటిదాకా అక్కడనే ఉన్నాడు కదా, ఏం జరిగిందో ఆయనకు తెలియదా? ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నోరుకు మీ స్థాయి ఎంతనో తెలుసుకోరు. ఫస్ట్ కేటీఆర్ విమర్శించే స్థాయి అని మీది, మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడరు. మేము కూడా స్థాయి మరిచి మాట్లాడితే అనేక రకాలుగా మిమ్మల్ని కూడా ఇబ్బందులు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ తస్మా జాగ్రత్త బీజేపీ నాయకులారా, నోరు అదుపులో పెట్టుకోరని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ నాయకులు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ముట్టడి పేరిట ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా ఒక లేనిపోని ఒక అల్లరి వాతావరణం క్రియేట్ చేసే విషయం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారి మీద
బీజేపీ నాయకులు చేసేటువంటి ఏవైతే విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆకాశం మీద ఉమ్మితే అది మీ మీదే పడుతున్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈరోజు గతంలో ఉరిశిల్లగా ఉన్నటువంటి సిరిసిల్లను సిరిశాలగా మార్చినటువంటి ఘనత కేటీఆర్ గారిది. అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని రకాల అభివృద్ధి పరంగా ఎన్ని రకాలు చేయాల్సిందో చేసిండు. ఈరోజు కనీసం సిరిసిల్ల డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, రోడ్ల మీద నీళ్లు వాడుతూ ఉన్నారు. మీ ఎంపీ గారికి సాధనైతే ఆ వ్యవస్థను మార్చేందుకు మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా ఈరోజు బీజేపీ నాయకులు ఈరోజు అర్థం పద్ధతి లేని విమర్శలు చేస్తున్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో మీ యొక్క సత్తా, మీ యొక్క విధి విధానం ఏందనేది ప్రజలు ఓట్ల ద్వారా తేల్చి చెప్పారు. దాన్ని గమనించుకొని ఏదో కేటీఆర్ గారి మీద మాట్లాడినంత మాత్రాన మీరు హీరోలు అవుతారని చెప్పేసి అనుకోవద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఏ విమర్శ చేసినా అర్థవంతంగా ఉండాలి. ఇలా తోటి దళిత సోదరులు ఒక దళిత సోదరుని విమర్శించడం అనేది కూడా కరెక్ట్ అయిన చర్య కాదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే దళిత సమాజం, దళిత యువకులు కానీ మనం అందరం ఎదుగుతూ ఉన్నాం. ఈరోజు మనం ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు విమర్శలు కూడా ఒక అర్థవంతంగా ఉండాలి. నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడతామంటే కూడా మేము ఊకము. ఖచ్చితంగా ఈరోజు బండి సంజయ్ గారి గురించి కానీ బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే ఈరోజు ఫోక్సో కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మైనర్ అమ్మాయిని వేధించినటువంటి కేసులో ఈరోజు కేంద్ర హోంసహాయ శాఖ మంత్రి కొడుకు నిందితుడు, పూర్తిగా తన మీద కేసు అయింది, అది విచారణ జరిపారు, చేసింది కూడా నిజమని చెప్పాడు. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇలా రాజీనామా చేయాల్సి వస్తే బండి సంజయ్ చేయాలి. బండి సంజయ్ రాజీనామా చేయకుండా మా మీద లట్టుగాంతో పొట్టుగాంతో మాట్లాడిస్తా అంటే మేము ఊకోలేము. మేము ఉద్యమాలు చేసిన బిడ్డలము, మేము నిగ్గారసైనటువంటి కేసీఆర్ ఉద్యమాన్ని వంచుకున్నటువంటి వారసులం కాబట్టి మా మీద అవాకులు చెవాకులు పెడితే మాకు కూడా నోరుంది, మస్తు మాట్లాడతాం. మీరు కూడా దయచేసి ఏదైనా రాజకీయాల అభివృద్ధి వైపు ముందుకు పోవాలి తప్ప కానీ వ్యక్తిగత విమర్శలకు తావియొద్దని చెప్పేసి కూడా మేము విన్నవిస్తాం.